పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలంలో విషాద ఘటన చోటు చేసుకుంది. 3 ఏళ్ల పాపను వదిలి గోదావరిలోకి దూకేశారు దంపతులు. చించినాడ బ్రిడ్జిపై నుంచి గోదావరిలో దూకారు. తణుకు మండలం వేల్పూర్కు చెందిన దొడ్డ సాయి శిరీషగా గుర్తించారు. విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు గోదావరిలో గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు రాత్రి నుంచి చిన్నారి చించినాడ బ్రిడ్జిపైనే చలికి వణుకుతూ ఉండడం స్థానికులను కంటతడి పెట్టించింది. ఈసారి కూడా వెయిట్ చేద్దామా? వెయిట్ చేస్తే టైం పోతుంది, డిమాండ్ తగ్గదు. అంటే రేట్ ఆగదు, డిమాండ్ తగ్గదు. నమ్మకమైన క్రెడాయి బిల్డర్లతో క్రెడాయి హైదరాబాద్ ప్రాపర్టీ షో ఆగస్టు 28, 29, 30 హైటెక్స్ లో. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలంలో విషాద ఘటన చోటు చేసుకుంది. 3 ఏళ్ల పాపను వదిలి గోదావరిలోకి దూకేశారు దంపతులు. చించినాడ బ్రిడ్జిపై నుంచి గోదావరిలో దూకారు. తణుకు మండలం వేల్పూర్కు చెందిన దొడ్డ సాయి శిరీషగా గుర్తించారు. విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు గోదావరిలో గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు రాత్రి నుంచి చిన్నారి చించినాడ బ్రిడ్జిపైనే చలికి వణుకుతూ ఉండటం స్థానికులను కంటతడి పెట్టించింది. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి ఏలూరు నుంచి మా ప్రతినిధి మల్లికార్జున ఫోన్ లైన్లో ఉన్నారు. మల్లికార్జున, స్వాతి, ఇప్పుడు ప్రస్తుతం కనిపించకుండా పోయినటువంటి వెంకట ధనసాయి కృష్ణ అలాగే శిరీష వీళ్ళిద్దరికీ కనిపించకుండా పోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఆర్థిక ఇబ్బందులుగా తెలుస్తోంది. దుబాయ్ లో ఉద్యోగం చేసి తర్వాత అతను కొంత ఒక వ్యాపారాలు కూడా చేశాడు. అయితే రెడీమేడ్ దుకాణం నిర్వహించి దాంట్లో తనకి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు రావడంతో తర్వాత డ్రైవర్ గా అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నటువంటి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిన్న రాత్రి ఆ సమయంలో 10 గంటల తర్వాత చిన్నారి చించినాడ బ్రిడ్జి పై బండి పైన ఉండి ఏడుస్తున్నటువంటి ఘటనలో గుర్తించినటువంటి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే బండి నెంబర్ ఆధారంగా వాళ్ళు పూర్తి సమాచారాన్ని సేకరించారు. అయితే వీళ్ళిద్దరూ కూడా ఈ తణుకు మండలం వేల్పూర్కి చెందినటువంటి వాళ్ళు గత 2 నెలలుగా భీమవరంలో వాళ్ళ పిన్ని ఇంటి వద్ద ఉంటున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం డబ్బులు ఇవ్వాల్సినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళు ఇంటికి వచ్చి వేధించడం కారణంగా వీళ్ళిద్దరూ కూడా ఆత్మహత్యకు బలవన్మరణానికి పాల్పడ్డారనేటటువంటి విషయం తెలుస్తూ ఉంది. ఇదే విషయాన్ని వారి బంధువులు కూడా స్పష్టం చేస్తున్నటువంటి విషయం. అయితే వీళ్ళిద్దరికీ 4 ఏళ్ల క్రితం వివాహం అయింది. వీళ్ళిద్దరికీ కూడా కవలలు, అంటే ఒక ఆడపిల్ల మగపిల్లలు ఇద్దరు కలిపి కవల పిల్లలు ఉన్నారు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఆ అమ్మాయిని తల్లిదండ్రుల వద్ద ఉంచారు. అలాగే బాబుని వీళ్ళ వద్ద ఉంచుకుని వీళ్ళు ఉద్యోగ ప్రయత్నాలు అటువంటివి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అప్పుల వాళ్ళ వేధింపులు ఎక్కువ కావడంతో వాళ్ళ బాధను తప్పించుకుని క్షణికావేశంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. నిన్న భీమవరం నుంచి బైక్ పై వచ్చినటువంటి వాళ్ళు చించినాడ బ్రిడ్జి పై నుంచి రాత్రి 10 గంటల సమయంలో దూకినట్టుగా అయితే పోలీసులు భావిస్తున్నారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం అక్కడ బైక్, అలాగే అదే సమయంలో వీళ్ళిద్దరూ వేసుకున్నటువంటి చెప్పుల జతలు కూడా అక్కడ ఉండడంతో వాళ్ళు గోదావరిలో దూకారా లేక ఇంకెక్కడికి వెళ్ళారా అనేటటువంటి విషయాన్ని పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతానికి గోదావరి ప్రవాహం ఎగువను కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా ఎగువ నుంచి గోదావరి వరద ప్రవాహం కూడా ఎక్కువగా ఉండడంతో చించినాడ బ్రిడ్జి వద్ద సహాయక చర్యలు కూడా కొనసాగించలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ లోతు కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా పైనుంచి దూకిన మృతదేహాలు కానీ వాళ్ళ బాడీలు కానీ దాదాపుగా నరసాపురం వరకు కూడా కొట్టుకుని వెళ్తూ ఉంటాయి. ఎందుకంటే ప్రవాహ తీవ్రత అక్కడ ఎక్కువ ఉంటుంది. ఈ నేపథ్యంలో దూకిన చోట సహాయక చర్యలు అనేవి కూడా కొనసాగించడం అనేది కొంత కష్టతరం. ఇప్పుడు ప్రస్తుతానికైతే వారి బంధువులు ఎవరైతే ఉన్నారో సాయి అలాగే శిరీష బంధువులు మాత్రం వీళ్ళని వేధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అప్పులు ఇచ్చి వేధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలనేటటువంటి డిమాండ్ అయితే చేస్తున్నారు. స్వాతి, అలాగే మల్లికార్జున, ప్రస్తుతం పాప అయితే ఎవరి సంరక్షణలో ఉంచారు? అయితే ఈ విషయం తెలియగానే ఆ బాబుని తీసుకుని ఎవరైతే ఇప్పుడు సాయి కృష్ణ తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళకి అప్పగించడం జరిగింది. అయితే రాత్రి సమయంలో బైక్ పైన బాబు అక్కడ ఏడుస్తున్నటువంటి ఘటన చోటు చేసుకున్నటువంటి వెంటనే పోలీసులు స్థానికులందరూ కూడా పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే స్పాట్ లో అక్కడికి చేరుకున్నటువంటి ఎస్ఐ రాజ్ కుమార్ ఎవరైతే ఉన్నారో అతను ఆ బండి నెంబర్ ఆధారంగా వేల్పూర్కి చెందిన వాళ్ళు, అలాగే అక్కడి నుంచి వాళ్ళు భీమవరంలో ఉన్నటువంటి పిన్ని వీళ్ళను కూడా సంప్రదించి వెంటనే బాబునైతే వారి కుటుంబ సభ్యుల దగ్గరికి చేర్చారు. ప్రస్తుతం వాళ్ళు అలవాటైనటువంటి వాళ్ళే కాబట్టి ప్రస్తుతం ఆ పిల్లలు ఇద్దరు కూడా కవల పిల్లలు, ఒకళ్ళు అంటే బాబు పాప ఇద్దరు కవల పిల్లలు, వాళ్ళిద్దరు కూడా ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో వెంకట సాయి కృష్ణ సంరక్షణ వాళ్ళ తల్లిదండ్రుల సంరక్షణలో అయితే ఉన్నారు. స్వాతి, రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.